దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర 2D 3D మన మోడలర్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడే మేకింగ్ కూడా జరిగిపోద్దండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ని. ఇంటీరియర్ అంటే ఏంటి? ఇంటీరియర్ అంటే మన ఇంట్లో లోపల భాగం మొత్తాన్ని ఇంటీరియర్ అంటండి. అయితే దాన్నే మనం ఈ రోజుల్లో మోడర్న్గా డిజైన్ చేసుకొని దానికోసం మన లక్షల రూపాయలు అనేది ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నామండి. అలా ఖర్చు పెట్టే ముందు మనం ఒక ప్రణాళిక తీసుకుంటున్నాం. దాన్నే 2D అంటాం. ఆ 2D ప్రకారంగా మనకి ఇల్లు అనేది మోడల్ జరిగిద్ది. కానీ ఈ 2D వల్ల కస్టమర్కి విజువలైజేషన్ అనేది తెలియదు. దానికోసమే 3Dలోకి వెళ్తాం. 3D తీసుకొని దాన్ని ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుందని మనం వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ రూపంలో కస్టమర్కి మనం వివరంగా చూపిస్తాం. ఈ వార్డ్రోబ్ ఇలా వస్తుంది, ఈ వాల్ ఇలా వస్తుంది, ఈ టీవీ యూనిట్ ఇలా వస్తుంది, ఈ కిచెన్ ఇలా వస్తుందని చెప్పడం దాన్ని మొత్తాన్ని కలిపి ఇంటీరియర్ డిజైనర్ అంటాం. ఈ ఇంటీరియర్ డిజైన్ అనేది మనం లక్షల్లో ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ 2D 3D తీసుకుంటే మీరు ఏమైనా జాబ్ కానీ లేకపోతే ఏదైనా చేసుకునే వాళ్ళైతే ఇలా డిజైన్ తీసుకోవడం వల్ల మీకు సింప్లిఫికేషన్ అయితే ఫైనల్ అవుట్పుట్ మనది ఇది. దీనికోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇన్ని లక్షలను ఖర్చు పెట్టినా మనం ఫైనల్గా ఈ ఇల్లు ఇలా వస్తుందని ముందే తెలియడం కోసం అనమాట చేసేదాన్ని డిజైన్ అంటాం. మీరు లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కడున్నా సరే ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుందని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఇలా డిజైన్ తీసుకోకుండా ఆదరాబాదరాగా అదే మొదలుపెట్టేసి చేసేసామంటే అది వేరు. అంటే మీది పెద్ద సైట్ అయితే డిజైన్ తీసుకోండి. మరి చిన్నోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు అంతగా అవసరం లేదు. సరే, తర్వాత స్టెప్ మనం వర్క్ ఎవరికి ఇవ్వాలనేది ఒక ఆలోచన. కస్టమర్ మైండ్లో ఫస్ట్ వర్క్ అనేది నీట్గా రావాలి. తర్వాత బడ్జెట్, తర్వాత ఎవరిని నమ్మిస్తే మనకి లాస్ట్ వరకు మన వర్క్ మధ్యలో ఆపకుండా వర్క్ చేస్తారో వాళ్ళని మనం ఎత్తుక్కుంటాం. అలా మీరు ఎత్తుకోకుండా మాది విఐపి మోడలర్ అండి. మీకు 2D 3D తర్వాత వర్క్ మొత్తం ఎగ్జిక్యూషను మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి మీకు ఇస్తామండి. యాజ్ పర్ 3D ప్రకారం. 3D కూడా మేమే చేస్తాము. 3D ఫోటో ప్రకారం మీ హౌస్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. మనకు వచ్చేసేటప్పటికి విజయవాడ అంబాపురంలో మనకి మోడలర్ ఫ్యాక్టరీ ఉంది. మీకు ఒక అడ్రస్ ఉంటుంది. మాకు కనుక మీరు ఒక అడ్వాన్స్ ఇచ్చిన రేపు పొద్దున వచ్చి మా ఫ్యాక్టరీ దగ్గర మీరు వచ్చి మమ్మల్ని అడగచ్చు. అలా కాకుండా మీరు బయట ఇచ్చి మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మళ్ళీ మేకింగ్ చేసుకొని దాంట్లో ఎంతో కొంత పర్సెంట్ అనేది హైక్ అయ్యి ఇవన్నిటికన్నా మీరు డైరెక్ట్గా వచ్చారనుకోండి, డైరెక్ట్ రేట్ అనేది ఫ్యాక్టరీ నుంచి కస్టమర్కి వెళ్తే ఎంతో కొంత అనేది తగ్గిద్ది. అది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మీరు తెలివిగా ఆలోచించి వచ్చినట్టయితే మన దగ్గర మొత్తం వన్ స్టాప్ సొల్యూషన్గా ఉంది కాబట్టి ఈ కస్టమర్కి కొద్దిగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు మనసులో పెట్టుకొని మనకు డైరెక్ట్గా కాల్ చేయండి. ఎనీ టైం మేము ఫోన్ ఇస్తాం, లేదా వాట్సాప్ చేయండి, రెస్పాండ్ అవుతాం. అయితే మీకు ఇలాగ 3D తీసుకోవడం వల్ల 2D ప్రణాళిక ఉండడం వల్ల మీకు ఈ ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే చెప్పినట్టుగా మనకి కొద్దిగా చిన్న ఇల్లులు ఉంటాయి, చిన్న హౌస్లు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే 2D 3Dలో అవసరం లేదు. ఆల్రెడీ మనం చేసినవి వాళ్ళకి ఒక క్యాటలాగ్ ఉంటుంది. దాంట్లో చూసినట్టయితే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ మోడల్ వచ్చింది, ఈ మోడల్ వచ్చింది అని. దాని తగ్గట్టుగా వాళ్ళు లామినేట్ లేకపోతే అక్రిలిక్ సంథింగ్ ఏంటనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. అదండి. ఓకే, ఇప్పుడు దాకా మనం ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు హ్యాండ్మేడ్ లేదా మోడ్యులర్ అంటే మిషన్ మేకింగ్. ఈ మోడ్యులరా హ్యాండ్మేడ్ ఏదండి చిన్న ఇదండి కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్మేడ్కి మోడ్యులర్కి తేడా చెప్తాను. మీరు హ్యాండ్మేడ్తో తయారు చేసుకుంటే కనుక మీకు పించింగ్ అనేది మోడ్యులర్ మీద వచ్చినంత పించింగ్ అనేది మీకు రాదు. అది డెఫినెట్గా ఇది యూనిక్గా మీకు పించింగ్ అనేది వచ్చింది. 2 మీరు మోడర్న్ కిచెన్స్ కానీ వార్డ్రోబ్స్ కానీ యాక్సెసరీస్ అంటే మన ట్యాండమ్ బాస్కెట్లు కానీ లేకపోతే డ్రావర్స్ కానీ తర్వాత జ్యువెలరీ సెక్షన్ డ్రావర్స్ కానీ ఇలాంటివి వాడినట్టయితే మీ హ్యాండ్మేడ్లో చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా యాక్సెస్ అవ్వవు. ఇప్పుడు మన కారు వీల్ ఉంటుంది కదండి, అది మనకి తిన్నగా వెళ్తున్నట్టే ఉంటుంది. కానీ దానివల్ల సైడ్ చాలా మనకి ఇంజిన్ అని అవన్నీ పోతాయి. ఎలా పోతాయో దీనికి దానికి అంత తేడా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్తో కట్ చేసినప్పుడు కరెక్ట్గా 90 degrees అనేది కట్ అవుతుంది. అలా కట్ అవ్వడం వల్ల మనకు బాక్స్ అనేది కరెక్ట్గా 90 degreesకి రాదు. అది హ్యాండ్మేడ్లో అయితే మీకు 90 degrees రాకపోవడం వల్ల ఆ యాక్సెస్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల క్లోజింగ్లు తర్వాత యాక్సెసరీస్ పాడైపోతూ ఉంటాయి. అదే మీరు మోడలర్ అయితే రైట్ యాంగిల్ కరెక్ట్గా కట్ అవ్వడం వల్ల
క్యాబినెట్ అనేది మీకు డైగ్నల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని తెలుగులో అయితే ఐమోలా అంటారు. ఈ ఐమోల్కి కరెక్ట్గా ఉండడం వల్ల మీకు బాక్స్ యాక్సెసరీస్ కరెక్ట్గా యాక్సెస్ అవుతాయి. ఈ యాక్సెస్ అవ్వడం వల్ల ఏంటంటే ఎన్నాళ్ళున్నా పాడవు. అదే మీరు హ్యాండ్మేడ్తో చేయించుకోవడం అంటే ఇంకో మైనస్ ఉంది. మీకు మోడ్యులర్లో చుట్టూరు ఎడ్జ్మెంట్ టేప్ పడిద్ది. అదే మీకు హ్యాండ్మేడ్ అయితే చుట్టూరు ఎడ్జ్మెంట్ టేప్ పడదు. ఆ ఎడ్జ్మెంట్ టేప్ అనేది చుట్టూరు పీవీసీతో ఎడ్జ్మెంట్ టేప్ అనేది కన్సీల్డ్ అయిపోద్ది వుడ్. అలా వుడ్ కన్సీల్డ్ అయిపోవడం వల్ల మీకు చెత్త అనేది మోడ్యులర్లో రాదు. డబ్ల్యూపీసీ వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్ల్యూపీసీలు అమ్ముకోవడం కోసం మీకు చెదొచ్చేసిద్ది, వుడ్తో చెదొచ్చేసిద్ది, వుడ్తో చెదొచ్చేసిద్ది అని పాట పాడుతున్నారు. అది అబద్ధం. మీకు ఇంకో విషయం చెప్పనండి, అదే డబ్ల్యూపీసీలో మీరు కబోర్డ్ చేసుకున్నట్టయితే సెల్ఫ్ ర్యాక్లుగా పెడితే అది మధ్యలోకి సెంటర్లో బెండ్ అయిపోతూ ఉంటాయి. వెయిట్ని అవి ప్రెజర్ తీసుకోలేవు, దాని డెన్సిటీ సరిపోదు, స్క్రూ కెపాసిటీస్ కూడా సరిపోదు. మీరు మీ ఇష్టం, అది మెటీరియల్ అనేది మీ ఇష్టం. మేము ఏదైనా చేసి పెడతాం. మీకు ముందే చెప్తున్నాం, రేపు పొద్దున్న చేసిన తర్వాత మేము చెప్పాలి. నేను కస్టమర్స్ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మనది షోరూమ్ కాదు. ఏసీ షోరూమ్లు, కుర్రోళ్ళు, వాళ్ళ జీతాలు, వాటి మెయింటెనెన్స్లు అన్నీ కూడా ఫైనల్గా కస్టమర్ మీదే పడతాయి. ఆ ప్రైజులు అంతా మీ మీద పడతాయి. కాబట్టి మీరు ఆలోచించి మన డైరెక్ట్ ఫ్యాక్టరీ, మీరు ఫ్యాక్టరీకి వచ్చినట్టయితే మొత్తం మీకు వివరంగా చెప్తాము. మీకు ఇంకేదైనా నాలెడ్జ్ కావాలన్నా షేర్ చేస్తాము. అలాగే హార్డ్వేర్ ఏం కావాలన్నా సరే, ఏ కంపెనీ కావాలన్నా సరే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఇంటీరియర్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. అలాగే మన ఫ్లాట్ వచ్చి 3,50,000 నుంచి మీకు ఎంత అంటే అంత 35 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, ఎంత ఫ్లాట్ అయినా మేము చేసి పెడతామండి. మీరు చిన్న పెద్ద అని మాకు భేదం లేదండి. మీ పని ఏదైతే దాని వాటికి కొటేషన్ వేసి ఇచ్చి మేము తీసుకుంటామండి.